ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అయిపోయారు. కనుక నేను చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను, పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎలక్షన్స్ ఎందుకు అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు నాకు తెలిసిపోతుంది. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్ లో కంప్లైంట్ పెట్టారు, అమ్మకుండా ఆపాను. వెయిట్ ప్లీజ్, నువ్వు అరెస్ట్ చేస్తావు చేయి. ఇది ప్రెస్ మీట్ కాదు, ఐఎమ్ అడ్రస్సింగ్ ద మీడియా, డోంట్ యు అండర్స్టాండ్? ఇప్పుడు చూడండి, మీ ముందే బిఎల్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడొద్దని అంటున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ, మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని ఇక్కడ 235 మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది నేనని మీకు తెలుసు 95లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని, ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23, 30ని. ఏమని? మీరు సీసీటీవీ లింకులు లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని, యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయంటే, పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్, ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా. ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్లో ఉన్నామని. అదే మీడియా సెల్కే క్యాండిడేట్కి వస్తారు, బయటకు ఎందుకు? నేను క్యాండిడేట్నయ్యా, ఇంకా నాకు రాత్రి వరకు టైం ఉంది. బిఎల్ బాబు ఎవడే ఇది చేయకపోతే ఎవడో మీ చట్టాన్ని బ్రేక్ చేస్తున్నారు. మీరు మీడియాతో మాట్లాడొద్దంటే అది మోదీ చెప్పాడా? పిచ్చిపిచ్చేసాడు. మీడియాతో మాట్లాడొద్దట, ప్రజాస్వామ్యంలో మిగిలింది ఒకటే. అలా కాదు, ముందు ఇది మీరు చూడండి. మీడియాతో మాట్లాడకూడదని అటు సైడ్ అడ్డు. సంతకం పెట్టనంటే తిడితే పెట్టారు. అదే అంటున్నాను.